శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచర రీత్యా చంద్రమాన్ని అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. శని వక్రత్వ ఫలం ఎలా ఉండబోతుంది, రాబోతున్నటువంటి జూన్ 30వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి యొక్క వక్రత్వ ఫలం గురించి మనం మాట్లాడితే, ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి టైం అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే పునర్వసు నక్షత్ర జాతకులకి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకుల మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఎందుకంటే శని యొక్క దృష్టి వచ్చేటప్పటికి ఎడమ చేతి మీద ఉందన్నమాట. ఎడమ చేతి మీద సంచారం చేస్తున్నప్పుడు పూర్తి అనుకూలంగా ఉంటాడు. ధన సంపాదన అనేది అనుకూలంగా ఉంటుంది. సంపద సృష్టించగలుగుతారన్నమాట. ఎందుకంటే గత సంవత్సరం వీరికి బాగలేదు. శని వక్రత్వం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో శని వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలోనే ఈ యొక్క రాబోతున్నటువంటి 3 నెలల 15 రోజుల పాటు, ఎందుకంటే అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా అక్కడే ఉండబోతున్నాడు. ఆ టైం వరకు వచ్చేటప్పటికి వీరికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు కూడా వచ్చేటప్పటికి మే 1వ తారీఖున లాభస్థానంలోకి మారాడనమాట. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి శని కూడా యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి, పుష్యమి నక్షత్ర జాతకులకి బాగుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి మరి నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాడు. ఫైనాన్షియల్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు ప్రతికూలంగానే ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ నక్షత్ర మార్పు మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్ర జాతకంలో సంచారం చేస్తున్నటువంటి తర్వాత రాబోతున్నటువంటి నక్షత్రం శతభిషాలలో రాబోతున్నటువంటి వక్రత్వంలో వచ్చేటప్పటికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నక్షత్రం మార్పే జరుగుతుంది, కానీ ఇక్కడ పూర్తిగా వచ్చేటప్పటికి రాశి మార్పు అనేది లేదు. ఎందుకంటే 30 డిగ్రీస్ చేంజ్ అనేది లేదు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క 2 నక్షత్రాలకి అనుకూలంగా ఉందన్నమాట. మరియు పునర్వసు నక్షత్ర జాతకులకి బాగలేదు. ఫైనాన్షియల్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అష్టమంలో శని సంచారం జరుగుతున్నది అంటే అష్టమ శని ప్రభావం అనేది వీరి మీద ఉన్నది అని అర్థం. జనరల్గా అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో ఉన్న శని వచ్చేటప్పటికి పంచమాన్ని చూస్తాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి పంచమం అవుతుంది. మరి అదేవిధంగా
ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానాన్ని కూడా చూసినట్టుగా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా కష్టాలు, వ్యాపారపరంగా కష్టాలు, పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తన మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్పుట్స్, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇక ఇష్యూస్ అన్నింటిలో కూడా వచ్చేటప్పటికి శని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు శని యొక్క ప్రభావం అనేది వీరి మీద తగ్గింది చెప్పాలి అంటే, ఎందుకంటే ఈ సంవత్సరంతో వీరికి అష్టమ శని ప్రభావం కూడా దూరంగా అవబోతుంది అన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వరకు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే 11th పొజిషన్లోకి వచ్చేటప్పటికి 11th హౌస్లోకి గురువు యొక్క అనుకూలతమైనటువంటి మార్పు అనేది వచ్చింది. గురువు ఎప్పుడైతే 11th పొజిషన్లోకి వస్తాడో అది వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఉద్యోగ రీత్యా గత సంవత్సరంలో కొద్దిగా కష్ట నష్టాలు పడి ఉండవచ్చు. అంటే ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ రావాల్సిన సరైన సమయానికి రాక, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, మరి కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో కానీ, భూ సంబంధితమైన విషయాల్లో కానీ, మరియు కుటుంబ విషయాల్లో కానీ, ఎందుకంటే ఈ అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ సంవత్సరం వీరికి ఈ టైం అనేది ఈ రాబోతున్నటువంటి 3 నెలల 15 రోజులు అనేది పూర్తిగా అనుకూలంగా ఉంది. గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు అది చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అంటే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఎక్కువగా సఖ్యతని కలిగించగలుగుతాడు. సంతాన సంబంధితమైన విషయాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సంతాన విషయాలతో పాటు వివాహం చేసుకోవడానికి గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాడో ఆ టైంలోనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే సుఖమైన ఒక మంచి విషయాన్ని ఒక మంచి సమయంలోనే చేయాలి. అంటే ఒక పీస్ఫుల్ టైంలో మీకు మ్యారేజ్ అనేది జరగడానికి ఆస్కారంగా గోచరిస్తున్నది. ఈ సంవత్సరం రాశి వారికి కూడా వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు దాని యొక్క అనుకూలత అనేది చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట రాశి వారికి. మరియు అదే విషయంగా మనం చూసినట్లయితే అంటే వ్యాపార పరంగా కూడా ఒక మెట్టు ఎదగడం అనేది జరుగుతుంది. 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది అన్నమాట. రాబోతున్నటువంటి 3 నెలలు ఈ యొక్క 2 నక్షత్రాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా మీరు ఎదగాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంచెం ఒక అడుగు ముందుకు జరుగుతుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ ఏదో జరిగిపోయింది, ఇక మీదట బాగుండాలి అని చెప్పి మీరు అనుకుంటారు. దాని తగినట్టుగానే మీ యొక్క మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. సంఘంలో గౌరవము, గుర్తింపు అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడో వదిలేసినటువంటి స్టాక్స్ కానీ, లేకుండా ఉంటే ఏవైతే ల్యాండ్ కానీ అవి మంచి రేటు వచ్చిందని చెప్పి తెలిసి ఆనందం గురవటం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి పునర్వసు నక్షత్ర జాతకులకు ఇందాక చెప్పినట్టుగానే బాగాలేదు. వారు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మటుకు మీ యొక్క జాతక రీత్యా కొంచెం అనుకూలంగా ఉంటే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళండి. స్పెక్యులేషన్స్లో కానీ, లేకుండా ఉంటే ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బిజినెస్ చేయాలి అనుకుంటే. మిగతా వాళ్ళ ఆశ్లేష నక్షత్ర జాతకులకి రాబోతున్నటువంటి 30th జూన్ నుంచి కొంచెం అనుకూలంగా ఉంది. ఈ యొక్క శని యొక్క వక్రత్వ ఫలం అనేది ఒక 3 months అబోవ్, అంటే 3 నెలల 15 రోజుల పాటు కొంచెం అనుకూలంగా ఉండే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క నక్షత్ర జాతకులు బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కానీ సానుకూలమైనటువంటి నిర్ణయాలుగా ఉండగలుగుతాయి. అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, సంతాన విషయంతో పాటు వైవాహిక జీవితంలో కూడా గడిచిపోయినటువంటి కాలం ఏదైతే జరిగిందో, అంటే గత సంవత్సరం ఏదైతే కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాయో వాటి నుంచి బయటికి రావడానికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా తృతీయంలో వచ్చేటప్పటికి రాశి వారికి కేతు అనుకూలంగా ఉన్నాడు. భాగ్యస్థానంలో రాహు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు, కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో వీరికి గురువు బాగా పూర్తి అనుకూలమైనటువంటి స్థానాల్లో గురువు ఉన్నాడు అన్నమాట. అది యోగిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ క్యాపిటల్ గెయిన్స్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి దొరకటం, అది తిరిగి దొరకడం అంటే అది బాగా పెరగటం, మానసిక సంతృప్తికి కారకంగా తయారవటం, పిల్లలు బాగా సెటిల్ అవుతారని చెప్పి ఒక నమ్మకం. ఎప్పుడు ఎవరు సహాయం చేయనటువంటి వారు, అంటే మీరు జీవితంలో వారు మీకు సహాయం చేస్తారు అని చెప్పి కూడా మీరు ఊహించరు అన్నమాట. అటువంటి వారి దగ్గర నుంచి మీకు సహాయం దొరకటం అనేది మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. అటువంటి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఈ సంవత్సరంతో మీకు మే 1వ తారీఖు నుంచి గురువు యొక్క మూమెంటు, వాటితో పాటు శని యొక్క
మార్పు అంటే ఇప్పుడు వక్రత్వంలో ఈ యొక్క 2 నక్షత్రాలకి బాగా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది. అంటే ఓవరాల్గా సూపర్ఫిషియల్గా చూస్తే అష్టమంలో శని యోగించడం అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క 2 నక్షత్రాలకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అష్టమ శని ప్రభావం అనేది దానికన్నా ముందు దాని తర్వాత కూడా కొంచెం ప్రభావం అనేది ఎక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే రాబోతున్నటువంటి మార్చి వరకు కూడా అష్టమంలో శని సంచారం అనేది, ఎందుకంటే శతభిష నక్షత్రం నుంచి మళ్ళీ తిరిగి ఫార్వర్డ్ మూమెంట్లో శని యొక్క మార్పు అనేది ఉంటుంది. కాబట్టి అసలు శని యొక్క బెటర్మెంట్ కోసం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం అనేది ఒక సింపుల్ రెమెడీ అన్నమాట. సాటర్డేస్ వెళ్ళండి, కొద్దిగా 10 నిమిషాలు కూర్చోండి, మెడిటేషన్ చేసుకోండి, మీరు శనిగ్రహ మంత్ర జపాన్ని చేయండి. శనికి ఎప్పుడు తిట్టకూడదు. శని ఎందుకంటే శని దోషణ అనేది దాని యొక్క ప్రభావం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు అటువంటి ఇది చేయొద్దు. ఇంట్లో ఎప్పుడైనా సరే పాత ఇనుము అంటే ఆ ఇనుముని ఎవరికైనా దానంగా కానీ ఏదైనా దేవాలయ నిర్మాణానికి కానీ ఎక్కడైనా ఇవ్వండి. అదేవిధంగా ఇంట్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా నల్ల నువ్వులను దానం ఇవ్వటం కానీ, శనిగ్రహ మంత్ర జపం చేసుకోవడం కానీ, ఇంట్లో అయినా సరే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవటం కానీ ఇవన్నీ చేయండి. ఇవన్నీ వచ్చేటప్పటికి కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ని ఇంట్లో క్రియేట్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా రాహు సరిగా లేడు కాబట్టి, అంటే ఎందుకంటే లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అష్టమం నవమం 2 ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా స్త్రీలకి సంతాన విషయంలో అనుకూలత కోసం దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. సాటర్డేస్ కాదు, బుధవారం పూట వచ్చేటప్పటికి ఎర్రటి వస్త్రాన్ని ధరించిన తర్వాత అమ్మవారిని ఎక్కువగా పూజించడం, దుర్గాదేవి స్తుతిని ఎక్కువగా చేస్తున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. ఇది మీకు లక్ ఫ్యాక్టర్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది. కార్యాలయాల్లో కానీ మీరు పనిచేసే చోట మీరు ఎంతో కష్టపడి పనిచేయచ్చు, కానీ చివరికి మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేది అంతగా రావు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి యొక్క రాహు అన్నమాట. రాహు యొక్క అనుకూలత కోసం దుర్గాదేవి వచ్చేటప్పటికి అనుష్ఠాన దేవత కాబట్టి అమ్మవారిని ఎక్కువగా పూజ చేయండి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి. మీరే చేసుకోవచ్చు. రూపాయి మీద కూడా కుంకుమార్చన చేసుకుంటూ అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.